ఈరోజు మనం క్యాంపింగ్కి వెళ్ళే ప్లేస్ అయితే మాత్రం ఎటు చూసినా కూడా చాలా అందంగా ఉంది. అవును, పైన ఆ కొండ, ఇటు కొండ, కిందన ఆ కొండలు, సూపర్. చూసారా ఈ కొండలు, ఇదంతా కూడాను మెత్తని పరుపు తయారవుతుంది ఈరోజు ఈ క్యాంపింగ్లో. చెప్పండి రా, ఎలా ఉందిరా ఫీలింగ్? ఫ్రెండ్స్, ఈరోజు ఈ సూప్ అయితే కనుక అల్టిమేట్లీ సూపర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అమ్మా భలే కనిపించిందిరా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా రోజుల తర్వాత ఒక క్యాంపింగ్ వీడియోతో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. ఈరోజు మనం క్యాంపింగ్ చేసే ప్లేస్ అయితే మా ముందరైతే ఉంది. ఒకసారి చూడండి, ఆ కొండపైకి అయితే మనం వెళ్ళబోతున్నాము. మాకు ఇది మొదటిసారి. ఆ కొండపైన ఏ విధంగా ఉంది, ఆ యొక్క వాతావరణం అంతా కూడాను కొత్త. ఏ విధంగా ఉంటుందో మా ద్వారా మీరు కూడా చూదురు. కానీ ఈ యొక్క వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం. అలానే ఈ యొక్క రాత్రి క్యాంపింగ్ అంటేనే మీకు బాగా తెలిసిందే కదా, నాన్ వెజ్ అనమాట. నాన్ వెజ్ అంటేనే మన క్యాంపింగ్ అంటే నాన్ వెజ్. మన ఛానల్లో ఇట్లాంటి క్యాంపింగ్ వీడియోస్లలోని తప్పకుండా నాన్ వెజ్ అయితే ఉంటుంది. అది కూడా చాలా మంచిగా వంట అయితే వండుకుందాము. ఈరోజు మేము నలుగురిమి వచ్చాము. మన లక్ష్మణ్ తమ్ముడు అయితే రాలేదు. తనకు చిన్న చిన్న పనులు ఉండడం వల్ల తనైతే రాలేకపోయాడు. చాలా గాబరగా ఇదైతే స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మొన్నటి వరకు భయంకరమైన వర్షాలు, తర్వాత ఇప్పటి వరకు చాలా పెద్ద కొండనే ఎక్కొచ్చాము. అందుకోసం చెప్పి కొద్దిగా అలసిపోయి ఆ మాటలు కూడా కొద్దిగా తడబడుతూ ఉంటాయి. సరే, ఇంకా ఆలస్యం అయిపోతుంది, మనం అయితే బయలుదేరదాం. రాజు, స్టార్ట్ అవుతామా? మొదలెడదాం పదండి. ఇంకా ఎక్కాల్సిన కొండ ఇంకా చాలా అలానే ఉంది. ఇంకా అలానే ఉంది. ఒకసారి మా వెనకాల ఆ కొండలు అయితే చూడండి, చాలా మంచిగా కనిపిస్తూ ఉంటాయి. ఒక్కసారి ఇట్లాగా మనోడు తిప్పుతాడు. కొండపైన ఎటువంటి చెట్లు కూడా లేవు. చాలా అది ఏమంటారు, స్లోప్ గా చాలా అందంగా మంచిగా ఉన్నాయి. అవన్నీ అక్కడ కనిపిస్తా అవన్నీ కూడా యొక్క ఈత చెట్లు ఉంటాయి కదా, అవే ఉన్నాయి. అవును. తర్వాత ఏమొచ్చి కింద ఒక ఊరు అయితే ఉందన్నమాట. ఆ ఊరి వాళ్ళు ఏమొచ్చి మనకు ఈ యొక్క కాఫీ తోటలు ఉంటాయి కదా, కాఫీ తోటలు అయితే వేసి సిల్వర్ చెట్లు అయితే నాటిన, అవే కనిపిస్తున్నాయి. ఇంకేం కనిపించట్లేదు అక్కడ. ఇప్పుడైతే మనం బయలుదేరదాం పైకి. రాజు బావా, క్లైమేట్ అంతా కూడాను మబ్బుగా ఉంది రాజు. అవును బా, కొద్దిగా ఈ 2-3 రోజుల నుంచి మనకి ఈ తుఫాను వలన అవును ఇలా మారింది. కొద్దిగా ఈ రోజు నుండే కదా కొద్దిగా మనకు లైట్గా తీసి కొద్దిగా ఈ విధంగా క్లియర్ చేసింది. రేపటి నుంచి మంచిగా ఎండ వస్తుందేమో అనుకుంటున్నాను నేను కూడా అదే అనుకుంటున్నాను. ఈ రోజు కొద్దిగా స్టార్టింగ్ కనుక అవును, చూద్దాము. ఆ ముందర చూస్తుంటే ఆ కొండలు మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. నేను మొదటిసారి రాజు ఇలాంటి ప్రాంతంలో రావడం. సూపర్. చూసారా ఈ కొండలు, ఇదంతా కూడాను చాలా బాగుంది కదా. అలసిపోతున్నాం, టైం లేదు. ఇప్పుడు 3 గంటలు 3:15 అట్లా ఆ సమయం కావస్తుంది. అందుకోసం చెప్పి త్వరగా మేమైతే ఆ ప్లేస్కి వెళ్దాము, చేరిపోతున్నాం మా గమ్యాన్ని. కొద్దిగా లేట్ చేసి వెళ్ళిన తర్వాత మనకి ఏంటంటే అక్కడ వెళ్ళిన తర్వాత ప్లేస్ చూసుకోవాలి. తర్వాత వాటర్ అదొకటి ఉంటుంది. ఈ రోజు మనం క్యాంపింగ్కి వెళ్ళే ప్లేస్ అయితే మాత్రం ఎటు చూసినా కూడా చాలా అందంగా ఉంది. అవును, పైన ఆ కొండ, ఇటు కొండ, కిందన ఆ కొండలు, ఎటు చూసినా కూడాను. ముందర మాకు వాటర్ ఫ్లో అయ్యే శబ్దం అయితే వినిపిస్తుంది. వాటర్ అయితే ఉండొచ్చేమో ఇక్కడ. తాగాల్సిన వాళ్ళు అయితే ఇక్కడ తాగండి, మస్తుగా నీళ్ళు అయితే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నీళ్లు ఉన్నాయి. నిజంగానే నీకు నీళ్ళే కనిపించే ఊట నీళ్ళు కదా రాజు? ఊట నీళ్ళు బాగా కొద్దిగా వర్షాలు పడడం వల్ల ఏంటంటే ఈ యొక్క పైన ఊటలన్నీ ఊరుకుంటూ ఈ యొక్క నీళ్ళు అయితే వస్తున్నాయి. చాలా మంచిగా కనిపిస్తున్నాయి. అంతా కూడా ఊట నీళ్ళు ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, స్వచ్ఛంగా ఉంటాయి, చాలా శుభ్రంగా అనమాట. చాలా బాగుంటాయి నీళ్ళు అయితే. పదండి, మనం వెళ్ళాల్సిన దారి అయితే ఇదనమాట. ఇలానే వెళ్ళాలి. బాగా ఇటు చూపించు బా, ఇదైతే నెక్స్ట్ లెవెల్ అనమాట. నాకైతే ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది రాజు, ఆ కొండల్ని ఎట్లా చూస్తూ. పిచ్చెక్కిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఇది ఇటుకొండ, అటుకొండ, మధ్యలో మళ్ళీ కొండ, వెనకాల కొండ, ఇంకా వెనకాల ఇంకో కొండ. కొండలు ఇదిగో చూడండి, 7 కొండలు అవన్నీ. ఇదంతా కూడాను సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మన క్యాంపింగ్కి వెళ్ళే దారులు అనమాట. ఇది 2వ ఊట అయితే కనిపించింది చూడండి. చిన్నరావు ముందర అయితే ఉంది. మనకు నీళ్ళకి అయితే ప్రాబ్లం అయితే లేదు రాజు. లేదు బా, ఇక్కడ కూడా డోకా లేదు. అవును, మంచిగానే ఉన్నాయి. కిందన కూడా వాటర్ ఫ్లో అవుతుంది చూడండి. ఇదిగో ఆ కొండలు, కిందన వాటర్ ఫ్లో. ఇది చూడడానికే 2 కళ్ళు సరిపోవట్లేదు మాకైతే. ఫ్రెండ్స్, ఈ ఘాట్ అయితే చూడండి ఎంత ఘాటుగా ఉందంటే ఇక్కడ నుంచి ఎక్కి వస్తుంటే మాకే అలసటగా ఉందన్నమాట. చాలా నేరోగా ఉంది రాజు. అవును బా, కానీ కిందన ఉన్నటువంటి కొండలు కానీ ఇదంతా కూడా మీకు మంచిగా కనిపిస్తాయి అనుకుంటున్నాం మేమైతే. ఆ ప్లేస్కి వెళ్ళాలంటే కనుక ససేమిరా అంటూ అంతే ఎక్కాల్సిందే ఈ ఘాట్ అనేది. బావగారు, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అయితే బాగుంది బాగుంది. పైన మనుషులు కూడా ఉన్నారా, పశువులు తీసుకొచ్చున్నారు. జూమ్ చేయి, కనిపిస్తారు. చూసారుగా, ఇదిగో పశువుల కాపర్లు కూడా మా వాళ్ళు వచ్చున్నారు. పశువులకి అయితే తీసుకొస్తుంటారు అనమాట కొండపైన. బావా, ఇక్కడ నుంచి చూడు బా, ముందర కొండలు. అసలైన ప్రాంతానికి ఎంటర్ అయ్యాం రాజు. ఇప్పుడు
సూపర్. ఏమున్నాయి రాజు కొండలు, ఇంతకు మించి ఏం కావాలబ్బా. ఒక్కసారి ఆ కొండలు అయితే చూడండి. నాకైతే మాత్రం నిజంగా చాలా చాలా బాగా నచ్చాయి అవి కొండలు. పిచ్చి మామూలుగా లేవు ఆ పీక్స్కెళ్ళిపోయింది కొండలు. ఇప్పుడు. ఇప్పుడు మీకు చూపిస్తుంటాడు మనడు. చూడండి ఆ కొండలు అయితే మాత్రం 3 కొండలు అయితే కనిపిస్తున్నాయి, చాలా బాగున్నాయి. వామ్మో ఏమున్నాయి, ఇదిగో మనలో అయితే నడుచుకుని వెళ్ళిపోతున్నారు. ఇది ఒకటిలో పెట్టరా, చాలా బాగున్నాయి. రాజు ఎలా ఉంది? సూపర్. ఇంతకు మించి పైకొచ్చాం రాజు మనిషికి మనం? ఏం కావాలి బా? ఏటి రాజు? ఇంతకు మించి మనిషికి ఏం కావాలి చెప్పు. అంతే, ఇలాంటి ప్రశాంతత ఉంటే ఇట్లాంటి చాలు ఇంకా. ప్రకృతిలోని దొరకదంటూ ఏముండదు రాజు, ఆ మనశ్శాంతి అనేది. ఏదైనా కూడాను ఇట్లాంటి ప్రకృతిలోనే ఎట్లాంటి వాటికైనా కూడా వైద్యం అనేది ఉంటది, ప్రకృతి చేస్తుందేమో. అంత మనకి పీస్ఫుల్ అనేది ఉంటుంది ఇక్కడ. అది అందుకని చెప్తారు కదా మన వాళ్ళు, ప్రకృతికి మించిన ప్రశాంతత అనేది లేదు అని చెప్పి. చాలా చాలా బాగున్నాయి ఆ కొండలు. ఇక్కడ కూడా చూడండి, ఇదిగో ఏట్రా ఇదే, ఒక్కొక్క కొండ ఒక్కొక్క కళాఖండంలో ఉంది ఇది. అదే కదా కదబా, ఒక్కొక్కటి ఒక్కొక్క లెవెల్. మన ఎక్కుకొండ వచ్చేసరికి ఒక్కొక్క కొండ అయితే కనిపిస్తుంది. ఆ కొండను చూస్తే ఇంకో కొండ, దానికంటే మించి దానికి ఒకటి, ఎక్కడ దానికి ఉందో మించి అది. ఇటు పెట్టేద్దామా, బాగుంటుంది కదా. మనకు వాటర్ చూసుకోవాలి, అక్కడ నుంచి వాటర్ వస్తున్నట్టుంది. కొద్దిగా పైకి వెళ్ళి అలా చూద్దాము. మనకు అలా కావాల్సింది ఈ రోజు 2 మనకు ముఖ్యం కావాలి. వాటర్ ఒకటి, కర్రలు ఒకటి, తినడానికి ఆకులు ఒకటి ఆకులు కావాలి. కావాలి. లేదు, నేను వచ్చేంత వరకు ఇట్లాంటి ప్రపంచం ఉందో అని నాకు తెలియదు రాజు. లేదు, మా కొండల నుంచి కనిపించదు. అల్ల కొండ, దాన్ని అవతల పక్క ఒక కొండ ఉంటుంది, చిన్నగా కనిపిస్తుంది ఇదంతా కూడా పైన. కానీ అంత దూరం నుండి చూస్తే మనకేమంత కనిపించదు కదా. అవును, ఇంత బాగుందనిసి. బావగారు మీరు ఎప్పుడైనా ఈ కొండ ప్రాంతాల్లో పశువులు తీసుకొచ్చారా? ఎప్పటి వరకు తీసుకురాలేదే బావా. ఇవి కొండలా లేకపోతే మేడలు ఇవి? నాకు అదే డౌట్ కొడుతుంది రాజు. అది చూస్తేనేమో మేడల్లాగా అట్లా కనిపిస్తుంది కదా, కొండల్లా కనిపించట్లేదు. ఏదో కట్ చేసి అలా పెట్టినట్టుగా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి అమ్మ. బావా ఇక్కడ రండి బా. బాగుందా? ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే టెంట్ అయితే పెట్టేద్దాం ఫ్రెండ్స్, చాలా బాగుంది. చాలా బాగుంది, కానీ ఈ రాళ్ళు కొద్దిగా తీయాలేమో. వస్తాయా? అవి లేకపోయినా పర్లేదు బా, మనకు పర్లేదా? ఇక్కడ నుంచి అక్కడ నుంచి కిందకైనా పెట్టుకోవచ్చు ఇవి. లేదు అంటే మొహం అనేది ఇటు రావాలా? సరిపోద్ది ఇలా పెట్టుకుంటే. సరిపోద్ది కదా, సరిపోద్ది. 1 2 సరిపోతుంది. నువ్వు ఉండాలయ్యా, ఉండాలి. సరే ఇక్కడైతే మనం పెట్టేద్దాం. ఇక్కడైతే ప్లేస్ అయితే చాలా బాగుంది. ఒకసారి ఈ కొండలు ఏ విధంగా ఉన్నాయి, మా చుట్టుప్రక్కల అనేది మీకైతే ఇప్పుడు చూపిస్తాడు మన గణేష్. అయితే చూడండి, ఈ ప్రపంచం వేరే ప్రపంచం. ఇక్కడ వచ్చేంత వరకు మాకు తెలీదు ఇట్లాంటి ప్రపంచం ఉందని. ఇంత మంచిది, ఇంత మంచిగా. సూపర్. ఎన్ని రోజులు చాలా మిస్ అయ్యాము ఇట్లాంటి కొండలు, ఇదంతా కూడాను. మీకు ఇప్పుడు కనిపిస్తున్న చాపరై దానిపైన కూడా మనం వీడియో అయితే చేసాము. ఇది చాలా చాలా దూరంలో అయితే ఉంది. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది ఇది, మీకు జూమ్ చేసి చూపిస్తున్నాం. చిన్నరబాబు గారు, మనము టెంట్ వేసే ముందు ఇవైతే మంచిగా చప్పరించండి, కొద్దిగా మంచిగా ఎనర్జీ వస్తుంది. ఇవి ఏమనుకుంటున్నారు మీకు చూపిస్తాను ఉండండి. చిన్ననాటి తీపి జ్ఞాపకాలు మీకు కూడాను బాగా గుర్తుంటుంది. మేము కూడాను 5వ తరగతి అట్లా చదువుతున్నప్పుడు మాకు ఇవన్నీ కనిపించేవి. ఇప్పుడైతే అంత కనిపించట్లేదు. ఇదంతా కూడాను మొన్న విశాఖపట్నం వెళ్ళాం కదా, అక్కడ డీమార్ట్లో కనిపించేవి ఈ సరుకు కదరా. అక్కడ నుండి ఎత్తుకొస్తాము. ఇదిగోండి, మీకు బాగా తెలుసు ఇవంతా కూడాను ఆరెంజ్ మనకు క్యాండీస్ ఉంటాయి కదా, అవన్నమాట. ఆరెంజ్ ఫ్లేవర్లో చాలా బాగుంటాయి. మేము చిన్నప్పుడు ఎక్కువ తినేవాళ్ళు. మీ ఇందబా వేసుకుని నోట్లో. పుల్లగా ఉంది, తీయగా ఉంది, చాలా బాగున్నాయి అమ్మ. ఇవి చూసిన తర్వాత మన సబ్స్క్రైబర్లో చాలా మందికి గుర్తొస్తాయి అనమాట ఆ రోజులన్నీ. పాత రోజులు జేబులు పట్టుకొని తినడం. తర్వాత వీటితోని మనం ఏదో ఇంకో చాక్లెట్స్ ఉండేవి రాజు మన దగ్గర, చాక్లెట్స్. అవి కూడా మనం ఎక్కువగా. తర్వాత సన్ఫీస్ట్ బిస్కెట్ ఉండేది అప్పుడు 3 రూపాయలకి. టైగర్ ఒకటి, టైగర్ అది మా బ్రాండ్ కాదు. తర్వాతనేమో పార్లేజీ అని చెప్పి ఇప్పటికి ఉంది పార్లేజీ. సన్ఫీస్ట్ అయితే అప్పుడు 3 రూపాయలకి పెద్దది వచ్చేది. ఇప్పుడైతే అదంతా కూడా కనిపించట్లేదు. చాలా మంచిగా ఉండేది అప్పుడు ఆ పాత రోజులు. ఏదైనా కూడా పాత రోజులు మళ్ళీ రావు, అంతే. ఇంత సరిపోద్దా మనకు? ఇటువైపు రాజు ఇక్కడ పెట్టండి బాగా, ఇలానా అలా పెట్టి కొద్దిగా ఇక్కడ నుండి వేసేద్దాం. ఇది అక్కడ కూడా కొద్దిగా రావాలి, అక్కడ కొద్దిగా పెట్టేద్దాం. మెత్తని పరుపు తయారవుతుంది ఈరోజు ఈ క్యాంపింగ్లో. చూడండి, నాకైతే ఇప్పటి వరకు చేసిన క్యాంపింగ్ వీడియోస్లలోనే నాకు బాగా నచ్చిన ప్లేస్ అంటే ఇదే అనమాట. నాకైతే నిజంగా చాలా చాలా నచ్చింది ఈ ప్లేస్. ఇదంతా కూడాను మనకు వాటర్ సోర్సెస్ కూడా చాలా దగ్గరలోనే ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తున్న తర్వాత రారాజు ఇప్పుడైతే టెంట్ పెట్టేద్దాం. బాగా సరిపోతుంది మనకు ప్లేస్. సరిపోద్ది బాగుంది, కొద్దిగా సరిగ్గా పెట్టండి. ఊడిపోతుందా? అది ఎలాగా? ఓకే, వస్తుంది, సరిపోయింది. ఫ్రెండ్స్ పై కప్పు అయితే కప్పేద్దాం ఫ్రెండ్స్. అది దారెట్ కాస్తుంది, రా తిప్పేస్తున్నారు. ఓకే, దారెట్ ఉందా? మొత్తానికి అయితే ఈ విధంగా అయితే తయారు చేస్తున్నాం మా యొక్క ఇల్లు ఈరోజు ఉండబోయేది.
ఫ్రెండ్స్ టెంట్ అయితే వేస్తుంది చూస్తున్నారు కదా వెనకాల. ఇక్కడ పొయ్యి కూడా ఆల్రెడీ చెట్టు అయితే చేస్తామన్నమాట, రెడీ అయిపోయింది. ఇప్పుడైతే అక్కడ నీళ్ళ కోసం వెళ్దాము. మాకైతే బాగా నచ్చింది నీళ్ళు కూడా మా పక్కన అన్నమాట, మంచిగా నీళ్ళు అయితే వస్తున్నాయి అక్కడ. మొదటిసారి ఇట్లాంటి ప్లేస్లోనే క్యాంపింగ్ పెట్టిన పక్కనే వాటర్ అనేది దొరకడం, లేకుంటే చాలా దూరం మనం వాటర్ కోసం అయితే వెళ్తాం కదా. ఇంటి నుంచి టిన్ అయితే తీసుకొచ్చాము. మాకు ఇలాంటివి అయితే బాగా ఉపయోగపడుతున్నాయి ఇట్లాంటి క్యాంపింగ్ వీడియోస్లలో కదరా. అవునవును, అవి లేకుంటే కనుక మనకైతే చాలా ఇబ్బంది పడేవాళ్ళం కదా. చాలా ఇబ్బంది. ఇలా కింద నుంచి వెళ్దాం. ఈ చాపరాయే భలేగా ఉంది అక్కడ. ఇంకా మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. మన ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి నీళ్ళు అయితే పుష్కలంగా వస్తున్నాయి. ఇదిగో ఊట నీళ్ళు ఇదంతా కూడాను. ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడే అనమాట నీళ్ళ దగ్గరికి అయితే వస్తాం మేము. చూపించు ఒకసారి. ఈ పైన అయితే మంచిగా నీళ్ళు అయితే ఊరుతున్నాయి చూడండి. ఊరుతున్నాయి అంటే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ పడదామా పైన పడదామా? ఇక్కడ పడదాం. ఇక్కడ పడదామా? ఓకే, చాలా క్లియర్గా ఉన్నాయి రాజు నీళ్ళు మాత్రం. చాలా మంచిగా ఉన్నాయి నీళ్ళు. ఇందాక చూపించాం కదా మనులకి, చాలా బాగున్నాయి. నీళ్ళు అయితే నింపేసి మనం అయితే తీసుకెళ్ళిపోదాం. అదిగో అక్కడ పడుతున్నాయి నీళ్ళు, అక్కడ వద్దాం. లేదు మామూలుగా దీన్ని కడుగుదాం లోపలిది. ఓకే, ఇదిగో చిన్నారావు అయితే మాకు ఈ యొక్క పాత్రలు అయితే ఇచ్చాడు అనమాట. అతను మంట పెడుతున్నాడు అక్కడ. మేమైతే ఇవి తీసుకొచ్చాము. ఇది మంచిగా శుభ్రంగా కడిగి తీసుకురండి అని అన్నాడు. ఇదే ఇటు పరిగెడుతుంది. ఇది అవట్లేదా? అవ్వట్లేదు. ఇక్కడ నింపేరా మంచి నీళ్ళేరా ఇవన్నీ. సరే నీళ్ళన్నీ కూడా మనం తోడుకొని మనము మన టెంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళి మంచిగా వేడిగా ఏం తయారు చేద్దాం రాజు? సూప్ తయారు చేద్దాం ఈరోజు. మటన్ సూప్ అయితే తయారు చేద్దాం. మనం టెంట్ దగ్గరికి వెళ్ళి మనలో కర్రల కోసం వెళ్ళే లోపు అదంతా కూడా చేసేద్దాం. అంటే కర్రలకు వెళ్ళిపోతారు కదా. కర్రలకి వెళ్ళిపోతాము. మనలో అయితే కర్రలకి వెళ్తారు, మనమైతే సూప్ అయితే తయారు చేసేద్దాం. ఫ్రెండ్స్ మనం ఎప్పుడు కూడా టీ అయితే తాగుతాం కదా క్యాంపింగ్లో. ఈరోజు అయితే కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం మటన్ సూప్. ఫ్రెండ్స్ నీళ్ళు అయితే తీసుకెళ్ళిపోయాము. కర్రల కోసం వచ్చామన్నమాట ఇప్పుడు వంట కోసం అనేసి. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఎక్కువగా రాయి ఉండడం వలన రాతి నేల కనుక మాకైతే కర్రలు అయితే అంతగా దొరకట్లేదు. ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మాకు 3 ముద్దులు అయితే కనిపించాయి. ముద్దులు కాదురా, ముద్దులురా. ముద్దులు అయితే కనిపించాయి అనమాట. ఇదిగో ఇదైతే తీయగానే వస్తుంది. అన్న రాయి తీసురా అన్న. రాయితో ఏ విధంగా తీస్తాం ఒకసారి చూడండి. కొట్టు, గట్టి కొట్టు. ఇటు నుంచి రా, కొట్టు. చూడండి గణేష్ అయితే కొడుతున్నాడు ఈ విధంగా రాయేసి. కొట్టు. అయిపోయింది అది. ఓకే ఓకే ఓకే, తీసే చూపించు. ఈ ముద్ద అయితే వచ్చింది. ఈరోజు దీంతో మనకు చాలా పని ఉంది. బావా నేను గణేష్ నుంచి ఆకుల కోసం వెళ్తున్నాము. మేము అటు నుండి వచ్చేసరికి మీరైతే ఆ యొక్క సూప్ అయితే రెడీ చేసి ఉంటుండండి. సరేరా, మంచి పద్ధతి. క్షేమంగా వెళ్ళి ఆకులతో రండి. ఓకే, బాయ్. గుడ్ బై ఫ్రెండ్స్. ఇప్పుడైతే 5:43 అయితే అవుతుంది. కనిపించలేదు, చిన్నబాబు చూపించింది. దీంట్లో కొద్దిగా నెయ్యి అయితే పోసుకుంటున్నాము. పోసేబా కనిపించకపోవచ్చు. ఇదిగో నెయ్యి అయితే దీంట్లోనే పోసుకుంటున్నాం. ఉల్లిపాయలు వేసిన 2 నిమిషాల తర్వాత మాంసం అయితే దీంట్లోనైతే కలుపుతున్నాము. చిన్నగా అయితే కట్ చేసాడు బావా. మా ప్రాంతంలో ఈ మటన్ రేట్ అయితే 750 రూపాయల నుంచి 800 మధ్యన అవుతుంది. మీ ప్రాంతంలో రేట్ ఎంత ఉందనేది మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. కలుపు మంచిగా. ఈ మాంసం దీంట్లోని కలిపిన తర్వాత కొద్దిగా ఇది కలర్ అయితే మారింది. దీంట్లోని ఏలుకలు, తర్వాతనేమో దాల్చిన చెక్క, లవంగాలు అయితే దీంట్లో కలుపుతున్నాము. కలిపేబా. ఇక్కడ వంట అయితే అవుతుంది. మాంసం అయితే కొద్దిగా కలర్ అయితే మారింది, కొద్దిగా వేగినట్టుంది. ఇప్పుడైతే దీంట్లోని బావా ఇదైతే చూడండి, ఇది గ్రీన్ కలర్లో మీకు అయితే కనిపిస్తూ ఉండొచ్చు. దీంట్లోని మేము ముందుగానే ఇంట్లో నుంచి తయారు చేసి తీసుకొచ్చాము. పొగ అయితే అయిపోతుంది. ఇక్కడ ఈ రసాన్ని అయితే దీంట్లో పోస్తున్నాం. పోసేబా. రుచి తగ్గట్టు ఉప్పు కూడా దీంట్లో కలుపుతున్నాము. పెట్టేబా. ఇదిగోండి ఫ్రెండ్స్, మేము మాకు కావాల్సినంత నీళ్ళైతే దీంట్లో పెట్టుకున్నాము. మా నలుగురికి తగ్గట్టుగా అనమాట. ఇప్పుడైతే మంచిగా మంట పెడదాం బావా. దీన్ని మూత పెట్టేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, మేము కర్రలు కనిసి వచ్చాము. నేను గణేష్ అయితే ఈ పాముని కొద్దిగా లేదు, నేనైతే తొక్కివలసింది. రిటర్న్ తిరిగినప్పుడు ఏమొచ్చి నేను చూసాను, కాలు పక్క నుంచి వెళ్తుంది అనమాట. ఈ పాము అయితే కనుక ఇది చాలా విషపూరితమైన లాంటి పాము. ఇది చూస్తున్నారు కదా, చూస్తుంటేనే భయం వేస్తుంది మాకైతే. చూడండి ఏ విధంగా అవుతుందో. దీనికైతే మనం ఏం చేయకూడదు, పదండి వెళ్ళిపోదాము. వచ్చేసారు బావ మనలు ఒకసారి మైక్ పెట్టు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకుందాం. ఏటి తీసుకొచ్చారా? ఉంటాండ్రా మైక్ పెడదాం. కానీ ఏం చేస్తాం రా, చెప్పండి రా, ఎలా ఉందిరా ఫీలింగ్? ఫీలింగ్ ఉంది. ఎక్కడ గురించి దగ్గరికి ఒక 2 కిలోమీటర్ దూరం వెళ్తే కానీ ఈ యొక్క ఆకులు అయితే కొద్దిగా కనిపించాయి మాకు. అవునా? గణేష్ దగ్గర ఉన్నాయి ఆకులు అయితే అక్కడ ఎక్కువ ఉన్నాయి. ఓకే, అలాగ వస్తుందిగా. గణేష్ అయితే కర్ర చూస్తే మంచి ఆ కర్ర మంచి కర్రలు తీసుకొచ్చారు. బాగా మండుతాయి కదా బాబు ఇవి. సరే పెట్టేసండి. ఓకే సరే పెట్టండి, రండి సూప్ తాగుదాం. మా ముఖ చిత్రాలు చూస్తే ఏ విధంగా మరి తీరాజు ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉందో. దగ్గరికి రండి.
మీకు ఏ విధంగా కనిపిస్తుందో తెలియట్లేదు చీకటికి, మంచిగానే కనిపిస్తుందేమో అనుకుంటున్నాము. ఇక్కడ మాకు తాగడానికి ఏంటంటే గ్లాసులు కానీ మిగతావి ఏం కూడా మా దగ్గర లేవు. భయ్యా నిల్లు అడవిలో దొరికేటువంటి ఈ ఆకులతోనే మేము ఈరోజు ఈ సూప్ అయితే తాగబోతున్నాం. ఎట్లా తాగుతారా అని మాత్రం మీరు అడగొద్దు, ఏదో అట్లా తాగేస్తాం, సరేనా? తాగిన తర్వాత చూసి కామెంట్ సో చేయండి. ఇదనమాట. బాగారు తీసిరండి బా. కొద్ది చిక్కగా తయారు చేసాం, మామూలుగా ఉండదు బావగారు. ఇప్పుడు ఉండండి, మీకు ఇది పుల్లగా ఉన్నటువంటి దబ్బకాయలు, లెమన్ కంటే పవర్ఫుల్ అనమాట. దెబ్బకి దెబ్బది వేసేలా. ఇప్పుడు తాగబో ఎలా ఉందో. ఏది బ్రో, నాకు ఒక దెబ్బకాయ ముక్క. చిన్న బావగారు ఎట్లా ఉందో చెప్పాలి మీరు ఫస్ట్. చాలా బాగుంది బాగుంది. అంతేనంటారా? నిజంగానా? అబ్బా చాలా బాగుంది. ఇంకా కొద్దిగా ఉంటే ఇంకా తాగవలసింది బాగుంది. ఆకలి పోయింది. నిజంగా బాగుంది, నిజంగా బాగుంది, సూపర్ ఉంది. మీరు ఏదో వీడియో కోసం చెప్తున్నారేమో అనుకుంటున్నారు కానీ నిజంగా మాకు మాత్రం అల్టిమేట్లా అనిపిస్తుంది, చాలా బాగుంది. ఫస్ట్ టైం ఈ విధంగా మనం చేసుకుని తాగడం కదా ఫ్రెండ్స్. ఈరోజు ఈ సూప్ అయితే కనుక అల్టిమేట్లీ సూపర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మనం ఎప్పుడు కూడాను క్యాంపింగ్ అనేసరికి కాఫీ కానీ టీ కానీ చేసుకుని తాగుతాం కదా, ఫస్ట్ టైం అనమాట ఈ విధంగా సూప్ చేసుకొని తాగడం. మాకైతే ఇది బాగా నచ్చింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే యాక్లో తాగడం విచిత్రం, ఇక్కడ అన్ని అంత బాగుంది. కానీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేసాము. ఇప్పుడు టైం వచ్చి 7:30 అయితే అవుతుంది. 7:30 ప్రాంతంలోని వంట అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడైతే మటన్ అయితే తీసుకున్నాము 1 కిలో వరకు. ఇప్పుడు దీంట్లోని దినుసులన్నీ కూడాను మనము దీంట్లో కలుపుకుందాము. అసలు ఈరోజు ఏ వంటకం తయారు చేస్తున్నాం అనేది మీకైతే చెప్పలేదు. రాజు, ఏ వంటకం రాజు ఈరోజు? మటన్ పులావ్. మటన్ పులావ్ అయితే తయారు చేస్తున్నాము. ఇక్కడ దానికోసం మటన్ అయితే తీసుకున్నాము 1 కిలో బోన్లెస్ అనమాట. తర్వాత ఇక్కడ దీంట్లో కలుపుకోవాల్సిన దినుసులు అయితే ఉన్నాయి. ఈరోజు అంతా కూడాను కొత్త పద్ధతిలో వంట అయితే తయారు చేస్తున్నాం. మరి ఏ విధంగా వస్తుందో పై వాడికి తెలియాలి, ఓకేనా? ఇక్కడ ఇదిగో ఉల్లిపాయలు ఒక 4 బద్దలు దీంట్లో కలిపిస్తున్నాం. తర్వాత పచ్చిమిర్చి, తర్వాతనేమో ఇందులోని ఇదిగో ఇదైతే సోంపు, తర్వాత ధనియాలు, ఇదేమో జీలకర్ర, బిర్యానీ మసాలాకు సంబంధించిన మెటీరియల్స్ అనమాట. ఇవన్నీ కూడా దీంట్లోనే కలిపేయబోతున్నాం, ఓకేనా? అంతే కదా, మర్చిపోయలేదు. ఏసీ రాజా, ఏం మర్చిపోలేదు, మనం ఏం మర్చిపోలేదు బ్రో. ఈ మసాలాలన్నీ కూడా కలిపేసాం కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద అయితే దీంట్లో కలుపుదాం. రాజు తీసిరా, ఇదైతే మంచిగా ఇంటి నుంచి తీసుకొచ్చాం. ఏసీ రాజు, చాలే ఇదైతే పొయ్యి పైన పెట్టేసుకున్నాము. దీంట్లో నీళ్ళు అయితే పోసుకుంటున్నాం ఇప్పుడు, ఇది ఉడకడం కోసం. బావా ఇంకా మనకి ఇంకా నీళ్ళు కావాలి బా, పోయి బా. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా దీంట్లో కలుపుకుందాం. బావా ఇప్పుడైతే మూత పెట్టేసి గట్టిగా మంట పెట్టు బా. నీ ఓపిక ఎంత పెడతావో నీ ఇష్టమే. అది బాయిల్ అయిపోవాలా ఒక అరగంటలోని మొత్తం. కొండపైన మాత్రం ప్రశాంతంగా ఉంది రాజు. అంటున్నాడు, ఏ శబ్దం లేదు. ఇంకా అది ఇంతవరకు నాకు చంద్రుడు అయితే కనిపించాడు, ఇప్పుడు మాయమైపోయాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. అవునా? మబ్బులని కలిసి పంపించేసినట్టున్నాయి. వాటి పిల్లలు అయితే కనిపిస్తున్నాయి. అవును, అదే స్టార్స్ చూపిద్దామా? కనిపిస్తున్నాయి. కనిపిస్తాయి ఫోన్లో. మన కెమెరాకి కళ్ళు లేవులే అంత. చిన్న చిన్న స్టార్స్ అయితే కనిపిస్తుంటాయి. మన కెమెరామెన్కి అయితే కనిపిస్తున్నాయి అంట. మరి మీకు కనిపిస్తున్నాయి లేదో మీరు కామెంట్ చేయాలి మరి మీరే. ఈ మాంసం ఉడకబెట్టి దగ్గర ఒక 25 నిమిషాలు దాటిపోయి వస్తుంది. ఒకసారి చూద్దాం, తీబా ఒకసారి. స్మెల్ మాత్రం బాగా వస్తుంది బా, ఆ మసాలా ఇదంతా కూడాను. ఎదురా ఇది గరిటెరా, ఎక్కడ ఉందిరా గరిట? మలేసియా సింగపూర్ కాసి వెళ్ళిపోయింది చూడు. ఒకటి తిని చూడు బా, ఒకసారి టేస్ట్ చూద్దాం. వేడిగా ఉంది బావా. ఉల్లిపాయలు మొత్తం అని కోస్తాను బా. ఏంటి బా ఇంత టేస్ట్గా ఉంది? లేదు, ఇది కూడా సేమ్ అలానే ఉంది, సూపర్ ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే బిర్యానీ వంటకం అయితే స్టార్ట్ చేసాము. అదే పులావ్ అయితే స్టార్ట్ చేసాము. ఉల్లిపాయలు వేసే రాజు, మొత్తం వేసేనా? వేసే తర్వాత ఏమనకూడదు మరి. ఓకే, మిస్ అయితే మనకు కూడా కొత్త. ఏమనుకుంటున్నావు? ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ దెబ్బ మామూలుగా ఉండదు మనతో. ఒక్క ఊపు ఊపమంటే అన్నీ ఊగిపోతాయి. రాజు కొద్దిగా ఉప్పు చేర్చు రాజు. ఫ్రెండ్స్ ఇక్కడ ఉల్లిపాయలు అయితే మంచిగా వేగాయి. ఇదిగో చూసారుగా, కొద్ది కలర్ అనేది కొద్దిగా ఎక్స్ట్రా అయ్యాయి అనమాట. అది మా ఏమంటారు, అది నిర్లక్ష్య ధోరణి వల్ల. అల్లం వెల్లుల్లి ముద్ద అయితే దీంట్లో కలుపుకున్నాం.
సూపర్ బ్రో నువ్వు. తర్వాత ఏమంచి ఇదిగో ఇక్కడ అయితే కట్ చేసుకున్నటువంటి యొక్క టమాటాలు అయితే వేసేనా బా వేసి రాజు. ఇదిగో చూడండి మంచిగా కట్ చేసుకున్నాము. పచ్చిమిర్చి కూడా తీసుకొచ్చేయండి రాజు. బాగా పచ్చిమిర్చి మనం కట్ చేసుకున్నది. ఫ్రెండ్స్ టమాటాలు వేసుకొని ఒక 3 నిమిషాల తర్వాత అయితే ఈ మసాలా దినుసులు అయితే కలుపుకుంటున్నాము. ఇది కలపకూడదే, పుదీనా ఇది తర్వాత చెప్పాలి కదా. అయితే కలిపేస్తున్నాం. పెట్టరా, నాది ఎడమ చేతి అయిపోయింది. వేసే బ్రో. ఇదంతా కూడాను పెట్టేస్తున్నాం. మసాలా దినుసులు ఇవన్నీ కూడాను మీకు తెలిసిందే, మేము అడిషనల్గా కలపట్లేదు. ఇందాక మనం కలుపుకున్నాం కదా, సేమ్ అలాంటిదే. ఏట్రా వాసన మాత్రం అద్దరిపోతుంది, ఇరగొడుతుంది రా బాబు. కొద్దిగా గరం మసాలా కూడా కలుపుతున్నాం దీంట్లో. ఇంకా కాయటన్ బర్కి ఈరోజు తినడానికి నాకు తెలిసి ఒక 10-10:30 అవుతుందేమో అనుకుంటున్నాను నేను. నాకు తెలిసి 11 ఫిక్స్ అయిపోయింది. ఇప్పటికి ఎంత అవుతుంది టైం? 9:30 10 అవుతుంటుంది. అందరు కూడా ఫోన్లు అక్కడ ఉన్నవన్నీ ఆడదేరే ఆడు తీసేసుకున్నాడు మరి సౌకర్యం. ఫ్రెండ్స్, ఇది ముందుగా మనము ఉడకబెట్టుకున్న మాంసం అయితే దీంట్లో కలిపేస్తున్నాము. అదేటి గుర్రలాగా ఉంది. రంగు రుచి సిక్కదనం వాసన పోకూడదు అంతా. సరిపోద్ది బా, ఇలాగే తినేద్దాం. అంతేనా? అంతే. భలేగా ఉంటుంది అది. ఫ్రెండ్స్ ఇవారికి ఇదిగో కట్ చేసుకున్న పుదీనా అయితే కలుపుకుందాం ఇందులో. చాలా రాజు, కొద్దిగా ఉండిపోయింది మరి. పారే వద్దు అలాగని చెప్పి వేసేమనుకోదు, వంట అంతా పాడైపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీంట్లోనే నీళ్ళు అయితే కలుపుతున్నాము. ఇందాక మనము ఉడకబెట్టుకున్నాం కదా మాంసపు నీళ్ళు అయితే సగం అయితే తీసుకున్నాం. అట్లనే అడిషనల్గా కొంత నీళ్ళు అయితే దీంట్లో పోసి కొలత ప్రకారంగా మేము వేసేస్తున్నాం, మేము తీసుకున్న క్వాంటిటీకి. రొక్కోయ్ అన్న గంజి బాతో గల రకాల ఖాయిబా కమ్కే. పులావ్ కోసం పెట్టిన నీళ్ళు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇప్పుడైతే దీంట్లోని ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యం అయితే దీంట్లో కలుపుతున్నాం. పోసే అంటే నాకైనా పోసిస్తాడు బావ. మరి ఏ విధంగా వస్తుందో చూడాలి. టేస్ట్ మాత్రం బాగుందిరా, అది మంచి వాసన వస్తుంది కానీ చూడాలి మరి ఏ విధంగా వస్తుందో డౌట్ అయితే చిన్నగా ఉంది. మరి బోలేసి అంటున్నాడు బావ, అంటే మంచిగా వస్తుంది అంటున్నాడు. ఫ్రెండ్స్, మేము పెట్టుకున్న పులావ్ అయితే ఈ విధంగా అయితే రెడీ అవుతుంది. ఒకసారి చూడండి, మంచిగా ఉడుకుతుంది. నాకైతే అనిపిస్తున్నది ఏంటంటే ఈ పాత్ర అనేది సరిపోతుంది లేదో డౌట్ కొడుతుంది. చిన్న బావ అయితే సరిపోతుంది అంటున్నాడు. నువ్వేమనుకుంటున్నావు రాజు? నాకు పూర్తిగా వస్తుందేమో అనుకుంటున్నాను ఇక్కడ వరకు. ఉడికిన తర్వాత పొంగి పొరులుతుందేమో అనుకుంటున్నాను నేను. ఓకే, కొద్దిగా గట్టిగా ఉంది, ఉడకాలి. వాసన చూస్తే ఎలా గుమ్గుమలాడుతుందా? ఆడుతుంది. మరి అది మంచిగా తయారవుతుందా లేకపోతే ఎట్లా తయారవుతుంది? నాకు పులావ్ అవుతే పర్లేదు, పులిహోర అవుతే గొప్ప బాధ. బాసింకేంద్ర. కానీ నిశ్శబ్దంగా ఉండడం వల్ల ఒక్కొక్కసారి చాలా భయం అనిపిస్తుంది తెలుసా? అవునవును. నిశ్శబ్దానికి మించిన భయం అనేది ఇంకేం ఉండదు. మేము ఉన్నటువంటి ఈ ప్లేస్లోని కనీసం సిగ్నల్స్ కూడా లేవు. సూపర్, అదొకటి. నెట్వర్క్ కూడా లేని పరిస్థితులు మేమైతే ఉన్నాం. మేము చేసేటువంటి క్యాంపింగ్ వీడియోస్లోని 10కి 9 ఇట్లా సిగ్నల్స్ లేని ప్రాంతంలోనే ఉంటాయి. సో అది మాకు ఇంకా మంచిగా అనిపిస్తుంది కదా రాజు? ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ఏ డిస్టర్బ్ అనేది ఉండదు, బాగుంటుంది. ఫ్రెండ్స్, మా పులావ్ అంతా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు చూపిస్తాను చూడండి, చూసి నవ్వకండి ఎలాగ వచ్చింది అనేది. చూపించు. ఓపెన్ చేద్దామా? 1 2 3 స్టార్ట్ గో. ఓ, బాగానే వచ్చింది రాజు. సూపర్ కదా, పలుకులు వచ్చింది. చూసానా? వాటర్ ఎక్కువైందో తెలియదు కానీ చూద్దాం ఒకసారి. ఎందుకంటే ఇదంతా కూడా మాకు ఇదంతా ప్రాక్టికల్స్ అనమాట. ఇవైతే ఫ్రైడ్ ఆనియన్స్. చిలికరిద్దాం, పైన జల్లుదాం. ఇప్పుడైతే దీనిపైన ఇంకా కొత్తిమీర వేస్తావా? కొత్తిమీర ఓకే, తీసుకో. కొత్తిమీర కంటే ముందుగా ఈ పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఇవైతే ఇక్కడ పెట్టేస్తున్నాం. అలా పెట్టాలా? ఇప్పుడైతే దీనిపైన కొద్దిగా నెయ్యి అయితే పెట్టేద్దాం. ఆ పులావ్ అనేది కనిపించకూడదు, పైన ఆకులు వేస్తే. మొత్తం ఆకులు కనిపించాలా? అంతే, సరిపోద్ది బ్రో. మాకైతే అలవాటు, ఆకులు తింటాం మేము. అది సరేలే, ఏమైతామని ఏం కాదు. కిందనంత బిర్యానీ ఉంది కదా బ్రో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవైతే అలా పెట్టేయాలి. నిమ్మకాయ రసాలు, ఇట్లా పుల్ల డబ్బా. మీరు ఇట్లాంటిప్పుడు చూసుంటారు. ట్రై మేమైతే పెళ్లి కూతుర్ని రెడీ చేస్తున్నాం అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడైతే భోజనం అయితే చేస్తున్నాము. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే మీకైతే చూపిస్తాము. ఇదిగో 10:48 నిమిషాలు అయితే అవుతుంది అనమాట. 12 నిమిషాలు తక్కువ, 11 గంటలు అయితే అవుతుంది. ఇప్పుడైతే భోజనం అయితే చేసేద్దాం. టైం కూడా చాలా ఎక్కువైపోయింది కదా రాజు? 11 అయిపోయిందంటే ఒకసారి ఇదిగో మనం వండుకున్నటువంటి భోజనం అయితే మీకు చూపిస్తాను. మా పులావ్ అనమాట. పులావ్ ఏదో ఒక పులావ్.
చాలా మంచిగా కనిపిస్తుంది, వాసన కూడాను మంచి గుమగుమలాడుతుంది, మామూలుగా లేదు. బావగారు రెండు మరి వడ్డించండి. పక్కన పెట్టదు ఏది అదే ఇది బామర్ది చెప్పా, ఇదిగో బామర్ది. ఓ ఇది కూడా ఉన్నాయా? ఓకే ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉల్లిపాయలు తర్వాత లెమన్స్ అయితే ఉన్నాయి, డబ్బకాయలు బాగుంటాయి. ఈ డబ్బకాయలు ఉంటాయి. ఓకే బా, అది ఎలాగుండా అలాగేసి ఒకసారి కలుపువా, కలుపులాగా మెల్లగా కలిపి వడ్డించు. మంచిగా విచ్చుకుంటుంది. ఇంకా లోపల నుంచి చూపించు, మాంసం మీద కనిపిస్తుంది లేదా? కనిపిస్తుంది. ఓ బాగా వచ్చింది రాజు. ఎక్కడ తేడా కొడుతుంది సీన్ అనుకున్నాను. అవును లేదు సీన్ బాగానే వచ్చింది. లేదు కలపడానికి అవ్వట్లేదు, పెట్టండి ఫస్ట్. బా తొలిరిదేనే బా, ఏమో తుప్పేర మోసుకుడుద్ది. ఇది వచ్చినారు బాయ్, నాకు అయితే వడ్డిస్తున్నాడు. ఓకే ఓకే కదా, ఇందులో మనకి కొద్దిగా కలర్ కలుపుతారు కదా, కలర్ వేస్తే ఫుడ్ కలర్ వేస్తే లేదు మనం అదే వద్దన్నాం కదా రాజు. వద్దు కానీ కలిపితే మాత్రం కూడా వేరే కలర్ లో కనిపిస్తుంది. అది సరిపోతుంది బా, తర్వాత తీసుకుందాం. ఏదైనా కూడా ఇట్లా నిర్మనుష్యమైనటువంటి ఒక అడవి ప్రాంతంలోని ఇట్లా భోంచడం అనేది అది మంచిగా లేకపోయినా కూడా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ ఉండే వాతావరణానికి అంతే అలాగ ఉంటది. అది చూస్తేనేమో భయంకరమైన మంచు పడుతుంది. మా వెనకాల మా టెంట్ అయితే కనిపిస్తుండొచ్చు మీకు, ఏదో చిన్నగా మీకు లైట్స్ లా కనిపిస్తాయి టెంట్ దగ్గర మీకు చూస్తుంటే. చాలా భయంకరంగా ఉంది ఇక్కడ చలి మాత్రం. ఆ చలిలోనే ఇక్కడ వేడి వేడి భోజనం అయితే చేస్తున్నాం. అన్న నీవే మొహమాట పడకు, నాకు కొద్దిగా ఇచ్చే. ఎలా ఉందో ఒకసారి లెమన్ లేకుండా తిని చూద్దాం. లెమన్ తర్వాత తిందాం. అన్న నా ముక్కల్ని తీసుకెళ్ళిపోయి. ఎలా ఉంది బా పలావ్, ఎట్లా ఉందో చెప్పండి. బాగుంది బా, మరి కొద్దిగా అంటే మనకి కొద్దిగా పెరుగుంటే బాగుండాల్సింది. పెరుగుంటే బాగున్నాయి. నాకు చాలా బాగా నచ్చింది బా, ఇలాగైతే చాలా బాగుంది. ఈ యొక్క ముక్కతో తిని చూస్తే నాకు కూడా నీది ఏదో దెబ్బేస్తుందేమో అనుకున్నాను. లైట్ గా ఘాట్ అయితే వచ్చింది, కొద్ది కారం ఎక్కునట్టు అనిపించింది. అవునవును, అంటే మనము ఆ యొక్క ఏంటి పచ్చిమిర్చి కొద్దిగా వేసాము, తర్వాత మిరియాలు కొద్దిగా వేసాము. ఫ్రెండ్స్ నేనైతే ముక్క ఒకటి పెట్టుకున్నాను, చిన్న రవ్వ తీసుకున్నాను ముక్కలన్నీ. ముక్క పలావ్ చేసి బాగుందా? నేను కూడా అట్లా తింటాను. తిను, భలే ఉంది. ఇక్కడైతే ముక్కలు అయితే ఉన్నాయి, ఇదిగో ఇక్కడ కూడా ఉందా. ముక్క పెట్టి ఇక్కడ ముక్కలు కూడా భలే గుర్తున్నాయి కదా, బాగుంది సీనా. బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. చీన వస్తాడు చూడు రాజుకాయ్. అంత వద్దా వచ్చాడయ్యా, వచ్చాడు కొద్దిగా వేసే ఇంకోటి వేసే వేసే మరి అయ్యామేటి కొద్దిగా బా, నాకు కొద్దిగా ఎవరు తింటాడని తింటేస్తారు, ఫోన్లో వేసినట్టు వేస్తారు కానీ తినేస్తాను నెమ్మదిగా. ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే తింటున్నాను. ఘాటుకుందే, బాగుంది బా. ఘాటుకు లేదా? ఘాటుగా ఏం లేదు. మరి నాకెందుకు అట్లా అనిపించింది రాజు? ఏదో తేడాగా ఉంది, నాకు లైట్ కొట్టుకుంటాను. ఏదో తేడాగా ఉంది సీన నీకు. లేదు మీ అందరికి బాగుంది, మరి నాకే చిన్నది ఘాటుగా అయితే అనిపించింది. ఏమై ఉంటుంది అంటావు? ఏమా ఫ్రెండ్స్ మేమైతే భోజనం చేసిన తర్వాత ఇక్కడ చలిమంట అయితే పెట్టుకున్నాం. చూడండి మంచిగా చలిమంట అయితే మండుతుందన్నమాట. ఇప్పుడు టైం వచ్చి ఎంత అవుతుంది బా? 12:30 అయితే అవుతుంది, కానీ టైం అయితే తెలియలేదు ఇంత టైం అయింది అని చెప్పి. నా చూసి బయట ఉంచేస్తాను. ఎందుకు ఉంచేస్తా? తీసిన లోపల పక్కకు పెట్టి పడుకుంటాం. ఓకే, నాది ఏది ఇందులో మట్టి పెట్టి ఉంటాను రా, ఇది నాది కాదే. ఇది నాదిరా, 2 ముడులు కట్టుండండి. నాది 3 ముళ్ళు కట్టండి రా. ఇప్పుడు నాకు ఇంకో పెళ్ళి అయినప్పుడు కట్ట 3 ముడులు. తలగళ్ళు లేవిరా మనకు, ఇవేనా తలగళ్ళు? తలగలు ఎందుకు వనకపోతున్నాను. కెమెరామెన్ అనక మరి అలాంటి త్యాగాలు ఉంటాయి రా, వణికిపోతున్నాను అంటే మరి ఏం చేద్దాం. సమరసింహారెడ్డి అంటే నువ్వు, నీకు టూర్కి నేటి బిరుదు వచ్చింది మొన్న. ఏం బిరుదు? నాకు ఇవ్వలేదు, మీరే తీసుకున్నారేమో. ఓకే అమ్మా, ముళ్ళతాడు పెట్టినట్టు పెట్టేసాను. ఓకే, అప్పుడు మా చిన్నప్పుడు ముళ్ళతలు ఇలాంటివి ఉండేవి, ఇలాంటి ప్లాస్టిక్ లాంటివి. మా తల్లిదండ్రులు ఇట్లాంటివి మాకు చేసి పెట్టేవారు, తెగదరా అని చెప్పి, గట్టిగా ఉంటుంది అని చెప్పి. అదేదో సిమెంట్ బస్తాలు ఉంటాయి కదా గోడిలో, అదే మరి అలాంటివి తీసి తర్వాత నేను సార్లు అడ్డతాళ్ళు ఉంటాయి కదా కట్టుకున్నాను. ఎక్కడ దారుణం ఆయన, అడ్డతాడు కూడా కట్టుకోవడం ఏంటి? మనం ఉండేది ప్రకృతిలో కదరా గణేష్, అది మర్చిపోలేదు మనోడు. అది రాజు గాలి కూడా లేదు ఇప్పుడు, పూర్తి గాలి లేదా? తిన్నావా లేదా? పడుకున్నది కాలు ఉండాలి రా, అందుకే
ఇంకొకరు కాలు లేకుండా నేను ఎదుర్కొంటాను. నువ్వు మంచిగా ఊదు, పిత్తుకున్నట్టు ఊదకు. నాకు ముందే చెప్తున్నాను. ఊదు. నువ్వు ఊదుతున్నావు, పిత్తుతున్నావురా. లేదు బ్రో ఇంకా. బావగారు మనల్ని గుడ్ నైట్ చెప్పేయండి, పడుకుని పోదాం. బాయ్ ఫ్రెండ్స్, ఉదయాన్నే కలుద్దాం. మళ్ళీ మార్నింగ్ కలుద్దాం. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు లేచాము. ఒకసారి టైం చూడండి, 6:10 అయితే అవుతుంది. మొత్తానికి అయితే తెల్లారిపోయింది అనమాట. మాస్టర్ లేకండి, బయటికి వెళ్ళేసి ఏట్లేదు బా. డిసప్పాయింట్ చేసింది ఫ్రెండ్స్. కదండి పొగ మంచి లేదు. మీరు అనుకుంటున్నారా మనం ఉండేది లంబసింగి కాదు కాబట్టి పొగ మంచి అనేది రాదు. చూడండి ఆకాశం మాత్రం మంచిగా కనిపిస్తుంది, ఆరెంజ్గా ఆ కలర్లో అనమాట, గోల్డెన్ కలర్లో. అక్కడ సూర్యుడు చలి తీవ్రత ఇక్కడ ఏ విధంగా ఉందనేది ఈ టెంట్ పైన చూస్తే మీకు అర్థమై ఉండొచ్చు. చూడండి ఒకసారి, భయంకరంగా ఈ యొక్క మంచు పడడం వల్ల ఆ నీటి తుంపర్లు మీకు కనిపిస్తుండొచ్చు. ఆహా, నా జీవితం ఏదైనా ఉందంటే ఈరోజు ఉంది గుర్రా. చంద్రబాబు రండి, మీరు రారా? కలరు మారింది, బాగుంది అక్కడ. చూపిద్దాం ఒకసారి చూడండి, సూర్యుడు రవికుమారుడు వస్తున్నారు కదా అక్కడ. భలే కనిపిస్తుంది బా. జూమ్ చేద్దామా? పొగ మంచు అనేది లైట్గా ఉంది. ఇక్కడ పొగ మంచు అయితే రాదు మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలోని. కేవలం మనం కొండలు చూడడం, తర్వాత ఆ సన్ రైజ్ చూసి మనం సంతోషించాలంతే. అమ్మ భలే కనిపించిందిరా ఆ రెడ్ లైట్ ఇట్లా పడ్డం వల్ల కొండలు. నాకైతే కళ్ళతో భలే కనిపిస్తుంది. మరి కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియట్లేదు. ఒరే ఇది పెట్రా అది ఏమంటారు, అది టైం లెఫ్ట్లో పెట్టు. ఒరే అడివి, మనకు కలిసి వచ్చిన అదృష్టం ఏంటంటే ఇట్లాంటి కొండ ప్రాంతాలు ఉన్నప్పుడే ఆ సూర్యోదయాన్ని కూడా మనము నిటారుగా చూడగలం, అట్లానే ఆ సూర్యాస్తమయాన్ని కూడా మనము నిటారుగా ఏటవాలుగా మనం చూడగలం అన్నమాట. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి అది చాలా చాలా మంచిగా కనిపిస్తుంది. సరే ఆగు, నేను చూస్తుంటే మంచి కలర్లో కనిపిస్తుంది, కెమెరాలో కదా కనిపిస్తూ చూస్తాను. అవునా? భలేగా ఉంది కదా, అదేదో రంగేసినట్టుగా. అవునా? రెడ్ కలర్ గ్రేడింగ్ చేసినట్టు కూడా చూస్తాను రా. బాగుందిరా. బాగుంది. ఇప్పుడు ఇంకా నిజంగా ఇక్కడ నుంచి ఒక సూర్యుడు ఉదయిస్తుంటే మా ముందు 2 కొండలు చూస్తుంటే ఆ కొండలు కూడా కనుక మంచి కలర్ లో అయితే కనిపిస్తాయి మాకు. ఒకసారి ఎలా చూపించరా గణేష్? నిజంగా నేను ఫస్ట్ టైం మా లైఫ్ లో ఇట్లాంటి కలర్, ఇట్లా కలర్ గ్రేడింగ్ అని చూడడం చాలా చూడండి. ఇదిగో కొద్ది కలర్ అనేది మారింది, గ్రీన్ కలర్ లో కాదు రే అడవి, ఇది పింక్ కలర్ లో కనిపిస్తుంది అడవి అంతను. మంచిగా ఉంది. ఇది అడవి కలర్ కాదు, ఇది వేరే కలర్ కనిపిస్తుంది మాకు. అలా మెల్లగా తిప్పు కొండలు. అమ్మా ఏం కనిపిస్తుందమ్మా ఇది. సూపర్. ఫస్ట్ టైం నేను ఇలా సూర్యుడు పైకి వస్తుంటే ఇలా చూడడం ఇదే ఫస్ట్ టైం. మా ఊర్లో నుంచి చూసినా సరే కాస్త పైకి వచ్చిన తర్వాత కనిపిస్తుంది. ఎందుకంటే మాకు కొండలు అడ్డుకున్నాయి కదా రాజు. ఇక్కడ ఏంటంటే మనకు కొండల నుంచి మనకు నేరుగా బయటకు వస్తున్నాడు మనోడు, దాని వల్ల మనం చూడగలుగుతున్నాం ఈ యొక్క దీన్ని. మేమైతే కనుక ఇదిగో ఈ యొక్క బ్రష్లు అయితే చేస్తున్నాం. ఈ అడవిలో దొరికే న్యాచురల్ గా దొరికేటటువంటి పుల్లలు అనమాట ఇవి చేసి మనమైతే ఫ్రెష్ అప్ అవుదాం. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఎలా వెళ్ళిపోతాం. స్నానం కాదు ఎక్కడ చేస్తాంలే కానీ కొద్దిగా మంచిగా ఫ్రెష్ అయ్యి ఇంటికి అయితే మనం స్టార్ట్ అవుదాం. ఒకటి చిన్న ప్రోగ్రామ్ మీరు చేశారు కదా? చేశాను. అతను వెళ్ళి ఆల్రెడీ చేసి మొహం కడుక్కున్నట్టు మాకు కూడా మిగిలించి మరి సాగరంలో బ్రతకైనా కొండల్లో నీళ్ళు తాగితే ఇంకా తృప్తి. దాని నీళ్ళు మాత్రం చాలా బాగున్నాయి. నేను తాగి పైగా ఏంటంటే జలుబు చేస్తుందని చెప్పి మనం మళ్ళీ హీట్ చేసాం కదా. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు టెంట్ అయితే తీసేస్తున్నాము. ఈ టెంట్ వేసేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో ఈ టెంట్ తీసి ఇంటికి వెళ్తున్నప్పుడు అంతే బాధ అయితే ఉంటుంది మాకైతే. ఇక్కడ రాత్రి అంతా ఉండి విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే మాత్రం ఈ యొక్క బాధ అనేది ఉంటుంది. కానీ తప్పదు, మనం ముందుకు సాగాలంటే కనుక ఈ ప్లేస్ని విడిచిపెట్టి మరి
వేరే ప్లేస్కి అయితే వెళ్ళాలి కదా. ఆకాశం మాత్రం చాలా మంచిగా కనిపిస్తుంది, మబ్బులు అవన్నీ కూడా. నేనైతే తెల్లారేసరికి ఒక పొగ మంచు ఇలా మామూలుగా వస్తుందేమో అనుకున్నాను ఈ ప్లేస్లో. నైట్ మనం భోజనం చేసినప్పుడు వెనకాల అయితే అలా పాము అయింది. ఫస్ట్ కనిపించింది మనకు, కానీ తర్వాత అది పోయింది. అది ఎక్కడికి వెళ్ళిపోయింది అదే అది చూసిన తర్వాత ఏమో తెల్లారేసరికి వస్తుందేమో, ఇంత పెద్ద కొండలు ఉన్నాయి కదా అనుకున్నాను నేను. తెల్లారిన తర్వాత ఏమో సూర్యుడు వచ్చి పది రాలేదు. సో ఇలాగైతే సాగింది ఇప్పుడు వరకు. ఈ క్యాంపింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఈ కొండ పైన క్యాంపింగ్ అనేది చాలా బాగా వచ్చింది. మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చుంటే కనుక లైక్ చేయండి. మన వీడియోస్ చాలానే చూస్తుంటారు కదా, ఒకవేళ బాగా నచ్చుంటే కనుక మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం. మన తరపు సెలవు. బాయ్ ఫ్రెండ్స్. మేమైతే ఇంటికైతే బయలుదేరాము. వెళ్ళే ముందు మనం పెట్టుకున్నాం కదా మంట, ఈ యొక్క మంట అయితే ఇప్పుడు ఆరిపోతున్నాము. ఆరిపోసాక మేమైతే ఇంటికైతే వెళ్తాము. మీకు తెలిసిందే, మనం ఎక్కడ క్యాంపింగ్ చేసినా సరే ఈ యొక్క మంట పెట్టుకున్నామంటే ఆ మంట మొత్తం ఆరిపోసాక మనమైతే క్యాంపింగ్ నుంచి ఇంటికైతే వెళ్ళిపోతాం.